శ్రీరామ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పటి నరసింహ శర్మ. ఈ ఛానల్లో గతంలో మీకు జ్యోతిష్ శాస్త్రపరంగా కొన్ని వీడియోల్ని పరిచయం చేశాను. ఇప్పుడు కుంభలగ్నంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తికి ఎటువంటి శుభాలు జరుగుతాయన్నది కూడా తెలియజేయాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక సప్తమ స్థానమైనటువంటి సింహం మనలో గురు సంచారం చాలా మంచిది. ఆ కేంద్రం అయినప్పటికీ కూడా గురు నైసర్గిక శుభగ్రహానికి కేంద్రం మధ్యది కానప్పటికీ కూడా సింహం అనేది సూర్యుని తాలూకా క్షేత్రం, గురుని తాలూకా మిత్రుడు కాబట్టి అక్కడ తప్పనిసరిగా గురుడు మంచి ప్రభావాన్ని చూపిస్తాడు. ఎన్నో ఏళ్లుగా మనకి ఎన్నో వివాహం కాకపోతే ఆ వివాహానికి అక్కడ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహం అయిన వాళ్ళకి భార్యామూలకంగా కొంతవరకు ధనమూలకంగా ధనం కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత భార్యాభర్తల్లో అన్యోన్యత కూడా ఉంటుంది. కేంద్రం అయినప్పటికీ కూడా భార్యాభర్తలు తప్పనిసరిగా మంచి సుఖాన్ని అనుభవిస్తారని మాత్రం చెప్పుకోవచ్చు. చిన్న చిన్న వైరాలు ఉన్నప్పటికీ కూడా అది పెద్దగా ఇబ్బంది పట్టదు. ఆ సప్తమ స్థానంలో గురు సంచారం కూడా కొంచెం మంచిదనే చెప్పుకోవచ్చు. ఈ అష్టమ స్థానం అయినటువంటి కన్య, అష్టమ స్థానం కన్య, ఆ కన్యలో గురు సంచారం అంత మంచిది కాదనే మనం చెప్పుకోవచ్చు. ఆ గురు మహాదశ, గురు అంతర్దశలు కొంచెం తీవ్రంగానే బాధపడతాయి. ఇక్కడ మహాదశలోని పెద్దగా ఇబ్బంది పెట్టగానే అంతర్దశలో మాత్రం ఆ గురుని తరక పీరియడ్ ఎంతో ఎప్పుడు వస్తుంది. ఆ గురు మహాదశలోని గురు అంతర్దశ కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది కన్యలో గురుడు ఉభయ కేంద్రాధిపతి అవుతారు కాబట్టి ఆ గురు సంచారం అంత మంచిది కాదని మనం గమనించి దానికి తగినట్టుగా గురు మహాదశలోని కొంచెం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఉద్యోగ పరంగా మాత్రం కొన్ని రకాలుగా కొన్ని చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పటికీ ఉద్యోగం విడిచిపెట్టేస్తారా బాబు అన్నట్టుగా మనుషులు కొంచెం నిరుత్సాహపడతారు. కాబట్టి అది వదులుకోకుండా మరొక స్థానం ఏదైనా కల్పించుకొని మరొక ఉద్యోగం ఏదైనా ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు ఈ ఉద్యోగం ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే మంచిది. ఉన్నంత వరకు కూడా ఆ బ్యాక్ పీరియడ్ గడిచే వరకు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం మాత్రం ఈ కన్యా రాశిలో ఉండేటువంటి గురు సంచారానికి మనం చెప్పి పెట్టవచ్చు. ఇకపోతే కుంభరాశికి తర్వాత స్థానం తుల భాగ్యస్థానం అవుతుంది. భాగ్యస్థానంలో గురు సంచారం చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. అది శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా 9లో గురు సంచారం చాలా మంచిది. ఆ గురు సంచారం 9లో గురు సంచారం ఉన్నప్పుడు పంచమ కోణ దృష్టి లగ్నం మీద పడుతుంది కాబట్టి కొన్ని అవసరాలు తీరే అవకాశాలు ఉంటాయి. భాగ్యస్థానం అంటారు అది. ఆ భాగ్యస్థానంలో కూడా గురుడు మేలే చేస్తాడు. కాబట్టి శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా గురుని తరక ప్రభావం అంతగా పనిచేయదు. గురుడు 9వ స్థానంలో ఉండడం చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. కాబట్టి తర్వాత వృశ్చికం, దశమ కేంద్రం అయినటువంటి వృశ్చికంలో గురు సంచారం కూడా చాలా మంచిది. ఎందుకంటే అది మిత్రక్షేత్రం, తరక క్షేత్రం అవడం వల్ల మొండి బాకీలు విసిరే అవకాశాలు ఉంటాయి. కొత్త ప్రణాళికలు పనిచేస్తాయి. దశమ కేంద్రం వృత్తి ఉద్యోగాలు కొనసాగుతాయి. రావాల్సిన ఉద్యోగాలు కూడా వస్తాయి. ఆ గురు మహాదశలో గురు అంతర్దశలో మరింత శుభాన్ని అక్కడ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కుంభలగ్నంలో దశమ కేంద్రంలో గురుడు చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. కొంతమంది గురుడు అక్కడ ఉన్నప్పుడు ఆ పుట్టిన జాతకులకి గొప్ప ఉద్యోగాలు చేసేటువంటి మనకి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి కుజింతలక క్షేత్రంలో గురు సంచారం చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ 11వ స్థానమైనటువంటి ధనస్సు, అది కూడా స్వక్షేత్రం, గురుని తొలక స్వక్షేత్రం కాబట్టి 11వ స్థానంలో చాలా శుభంగానే కొత్త వాహనాలు కొంటారు. తర్వాత ఆర్థిక ప్రణాళికలు పనిచేస్తాయి. ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు వస్తుంది. అనేక రకాల శుభకార్యాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. 11వ స్థానంలో గురుడు చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి చెప్పడానికి. కాబట్టి వాటిని అధిగమించాలి. 11వ స్థానంలో గురు సంచారం కూడా మంచిదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ 12వ స్థానం అయినటువంటి మకరంలో ఉండేటువంటి గురు ప్రభావం కూడా, అది కూడా 1000 స్థానంలో గురుడు ఎంతో మందికి అంతపడతారని చెప్పి అనుకోవడం తప్పు. శని 1000 స్థానంలో ఉంటే కొంచెం ఇబ్బందికరం, కానీ గురుడు 1000 స్థానంలో ఉంటే అంత ఇబ్బందికరంగా ఉండదు. స్థానచలనానికి మాత్రం పెద్ద ప్రాధాన్యత వస్తుంది. తర్వాత ఏవి అనుకున్న పనులకు కొంత అంతరాయాలు వస్తాయి. చివరి దశలు అన్ని కొంచెం నిరుత్సాహపడే అవకాశాలు ఉంటాయి. వీటిని అధిగమించాలంటే అక్కడ ఉండేటువంటి స్థానికుల చేత అది గోచార ప్రభావం కూడా తెలుసుకుని ఆ తాలూకా దశని 1000 స్థానంలో ఉండేటువంటి గురు మహాదశ, గురు అంతర్దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తని మనం గమనించి వెసుకోగలిగితే ఆ కుంభలగ్నంలో ఉండేటువంటి 1000 స్థానం అయినటువంటి మకరానికి గురు సంచారం జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సర్వశుభాలు పొందే అవకాశాలు ఉంటాయి. సర్వేదన సుఖినోభవంతు. మళ్ళీ మరొక లగ్నం గురిని మరోసారి విన్నవించుకున్నాం. తప్పనిసరిగా మీ ఇప్పుడు నరసింహ శర్మ.